ఇంతవరకు ఎన్నికలంటే ముందు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం 100% అమలు చేస్తున్నాడు ఈ యొక్క లోకేష్ బాబు. మరి మా ఈ దూరు మండలంలో ఒక ఇడమడక గ్రామం ఉంది వచ్చేవారు. అక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి ఒక డాబా నడుపుకుంటూ ఉన్నారు. ఒక జీవనోపాధి కోసం డాబా పెట్టుకున్నారు. ట్రాఫిక్ ఎలాంటి అడ్డం లేదు. దాదాపు హైవే నుంచి 40 అడుగుల దూరంలో ఉంది. అక్కడ 5 సెంట్లు స్థలం కూడా ఎప్పుడో పట్టా ఇచ్చాడు. ఆ చెట్లు దండ చేసుకుంటాడు. కేవలం ఒక వరండా మాత్రమే ఒక డెకరేషన్ పెట్టాడు. దాన్ని తొలగించవచ్చు. కానీ టోటల్గా డాబాలంతా కూడా అది డిస్మాండింగ్ చేయడం జరిగింది. మరి నాకు అర్థం కాలేదు. అసలు దానివల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, ట్రాఫిక్ అని ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం జీవనోపాధి కోసం పెట్టుకుంటే ఎలాంటి సంబంధం లేదు. మరి ఊర్లో కొన్ని ఏమి కొట్లాడుకోలేదు, మాట్లాడుకోలేదు, ఇలాంటి సమస్య లేదు, ఎలాంటి దెబ్బ లేదు, సంపాదనే ప్రయత్నం అంతకంటే లేదు. పొద్దునేసి పొలాలు తిరిగే వాళ్ళేవారు. మరి అటువంటి అతని మీద ఒక నాన్ బెయిలబుల్ అంటే కత్తితో పొడిచేదానికి సిద్ధంగా వచ్చాడని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు పెట్టించి మరి ఎక్కడో శ్రీకాంత్ వచ్చేసి కర్నూలులో వాళ్ళ భార్యకు సర్జరీ జరిగితే హాస్పిటల్ కాబట్టి బలవంతంగా తీసుకొచ్చి మరి ముందు ఎఫ్ఐఆర్ కట్టడం నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ మేమే స్టేషన్ బెయిల్ ఇస్తాము రమ్మని చెప్పేసి మోసం చేసి మరి తీరా అక్కడికి వచ్చిన తర్వాత రిమాండ్ పెట్టేటప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి రిమాండ్కి తీసుకొచ్చి ఇక్కడ జైలు పెట్టడం. కనీసం ఒక చిన్న ఘర్షణ జరగలేదు, ఒక చిన్న దెబ్బ తగలేదు, ఏమీ లేకుండా ఆయన చంపే ప్రయత్నం చేశాడని చెప్పేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి అది రిమాండ్కి ఇచ్చి ఈ యొక్క కమలాపురం జైలు సబ్జెక్టు తీసుకురావడం దగ్గర ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి కట్టుకుని ఎక్కడ జరగలేదు ఇది. మరి ఇటువంటి అన్యాయమైనటువంటి కేసులు పెట్టి అక్రమంగా ఈ యొక్క రిమాండ్ పంపించడం నిజంగా ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినా, ఎన్నో గవర్నమెంట్లు చూసినా, రూలింగ్లో చూసినాం, అపోజిషన్లో చూసినాం. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టబడింది చరిత్రలో ఎక్కడ చూడలేదు. ఇది లేదు. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఈ మీరు బడిలో పాఠం చెప్పడం మాకు నేర్పిస్తున్నారు. ఎటు తిరిగి వచ్చారు మా ప్రభుత్వమే. ఇంత 4 గంటలు మేము కూడా చేసి చూపించాలని చెప్పేసి చెప్తున్నాం. అదే కాదు, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి చేసినటువంటి అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వారు రెడ్ బుక్లు రాసుకుంటే మేము బ్లూ బుక్లు కూడా రాసుకుంటాం. అది కూడా మేము రికార్డ్ అయిపోయింది. అటువంటి వాళ్ళు ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఇప్పటికే నేను ఒకటే చెప్తున్నాను, లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దానివల్ల మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పటికే అయిపోయింది, 50% పోయింది, దాటిపోయింది. ఇంకా ఇదే రకమైనటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటే శాశ్వతంగా మీరు మీ పార్టీ భూస్థాపితమైంది ఖాయం.